వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ బోస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఇప్పుడు కమింగ్ టు జిఎస్టీ అండి, జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఇది ఒక నెగిటివ్ వేలోనే చూసారు. సో అసలు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు, చాలా మంది జిఎస్టీని తిట్టుకుంటూ ఉంటారు. అసలు జిఎస్టీ వల్ల మనకి బెనిఫిట్సా లేకపోతే నష్టం అని అంటారా? సింగిల్ ఆన్సర్ చెప్పాలంటే బెనిఫిట్స్ ఎక్కువ అండి, నష్టం కంటే బెనిఫిట్స్ ఎక్కువ. జిఎస్టీ ఇస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గా ఉంటుంది ఇండియా మొత్తం కూడా. బెనిఫిట్ ఫర్ మనకి, నష్టం ఎవరికంటే స్టేట్లకి. ఎందుకంటే ఆ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ విల్ బి డన్ బై సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి తర్వాత స్టేట్లకి ఇవ్వాలి. అందులో కూడా 50% ఆఫ్ జిఎస్టీలో స్టేట్ కి వెళ్తుంది, 50% గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. సో ఈ కట్టిన జిఎస్టీని కూడా మనం వెనక్కి రప్పించుకోవచ్చు మళ్ళీ అని అంటారు, మరి ఇది ఎలా అండి? ఇప్పుడు కట్టిన జిఎస్టీ అంటే నాట్ ఫర్ ఎవ్రీబడి అండి. కన్జ్యూమర్ అనేప్పుడు మీరు ఉన్నారు, మీరు వెళ్ళి మొబైల్ కొనుక్కున్నారు, దాని మీద జిఎస్టీ వెనక్కి రాదు. మీరు ఓన్లీ వ్యాపారస్తుడు అయితే దెన్ మీకు వెనక్కి వస్తుంది తప్పితే, మీరు కన్జ్యూమర్ అంటే ఎవరు, చివర్లో యూజ్ చేసుకునే వ్యక్తి జిఎస్టీ వెనక్కి తెచ్చుకోలేడు. ఈ కెనాట్ రిఫండ్ తెచ్చు. బిజినెస్ పీపుల్ మాత్రమే ఇన్పుట్ కింద తెచ్చుకొని దాన్ని సెటప్ చేసుకుంటే మనం కట్టేదానికి సెటప్ చేసుకోవచ్చు. అలాగే రిఫండ్ అంటారు కదా, రిఫండ్ అంటే జనరల్ గా మనకి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏమైనా చేసిన వాళ్ళకి, అలాగే నాకు ఎగ్జామ్షన్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి, నేను ఏదైనా ఎవరికి జిఎస్టీ పే చేస్తే వాళ్ళు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. RFT ఫామ్ 01 అని ఉంటుంది, ఆ ఫామ్ ఫైల్ చేసి ఇదిగోండి బాబు, ఇది నా బిజినెస్, ఇదిగో ఇలా చేస్తాను, ఇంత ఎక్స్పోర్ట్ చేశాను, ఇంత నేను జిఎస్టీ ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ మీద జిఎస్టీ కట్టాను, నాకు ఇవ్వండి, ఈ ఎగ్జామ్ గూడ్స్ మీద నేను జిఎస్టీ కట్టాను, నాకు ఇవ్వండి అని చెప్పి మన డిపార్ట్మెంట్ కి అప్లై చేయాలి. 60 days లోపు రిఫండ్ వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ట్యాక్స్ ప్లానింగ్, సిఏ యొక్క వర్క్ ట్యాక్స్ ప్లానింగ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మీకు సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది, ట్యాక్స్ 1,00,000 అవుతుంది. వస్తాయి ఎందుకు రాదు? యాంకర్ మీరు సోషల్ మీడియా ఉండే వాళ్ళు కమింగ్ డేస్ లో ఎవ్రీబడి ఈస్ గివెన్ టు గెట్ ఇన్ఫ్లుయెన్సర్. మీరు పోస్ట్ పెడితే 10,000 ఛార్జ్ చేయరు, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ పెరుగుతా ఉంటాయి, ఇప్పుడు తిరుగుతా ఉంటే తీసుకుంటారు కదా. మెల్లిమెల్లిగా నెలకు వచ్చేసరికి ఒక 50,000 వచ్చింది అనుకోండి, 6 లక్షలు అక్కడే అయిపోతాయి. ట్యాక్స్ ప్లానింగ్ చేయాలి, నిజంగా 10 లక్షలు సంపాదిస్తున్నా అంటే ఏం చెప్తారు? 10 లక్షలు సంపాదిస్తే మీరు ఒక 40,000 50,000 ట్యాక్స్ పే చేసి సరిపోతుందండి. అంతే. అంటే 40,000 అంటే నెలకు ఒక 5,000 పే చేస్తే మంచిదిగా మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కెరీర్ బిగినింగ్ లో మీకు తెలియదు, బట్ స్టార్టింగ్ లో నుంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ అంటే ఇతనికి ఒక ఇన్కమ్ ఉంది, ఇతను రేపు పొద్దున చాలా ఇన్కమ్ సంపాదించగలడు, ఇతను మనం కార్ లోన్ ఇవ్వచ్చు, ఇతనికి హోమ్ లోన్ ఇవ్వచ్చు, ఇతనికి రేపు పొద్దున పర్సనల్ లోన్ ఇవ్వచ్చు అని బ్యాంకులు అసెస్ చేసుకోవాలి. ఎప్పుడు అసెస్ చేసుకోగలవు? మీరు సంపాదించే అమౌంట్ లో ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తేనే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇతను ట్యాక్స్ పే చేస్తున్నా అంటే ఇతనికి ఇన్కమ్ ఉంది, లేకపోతే పే చేయడు కదా. ఇవాళ రేపు 5,000 10,000 రిఫండ్ కోసం కూడా కక్కుతు పడే మన జనాలు ఉన్నారు ఇక్కడ. 5,000 10,000 కూడా అలాంటి జనాలు ఒక 20,000 30,000 ట్యాక్స్ పే చేశారంటే, ఆహా మనోడు కాదు, వీడికి ట్యాక్స్ ఉంది, వీడికి ఇన్కమ్ ఉంది, మనం లోన్ ఇచ్చినా కడతాడు, ఎందుకంటే వీడు ఎవరికెళ్ళా సంపాదించుకోవాలి మైండ్ సెట్ లోకి ప్రొఫైల్ క్రియేషన్ అంటారు. ఎందుకంటే కమింగ్ డేస్ లో మనందరూ ఆస్పిరేషన్ ఏంటి, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ బ్యాక్గ్రౌండ్, మనం వచ్చి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, హైదరాబాద్ లో ఒక మంచి కారు కొనుక్కోవాలనుకుంటాం, ఒక బైక్ కొనుక్కోవాలనుకుంటాం, లేకపోతే ఒక హోమ్ లోన్ సడన్ గా అవసరం అయితే 10 లక్షల లోన్ వస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, రేపు రాత్రి కోటేశ్వరులు అవుదాం అనుకుంటాం, జనరల్ గా చెప్తున్నాను. కానీ ఆ పొజిషన్ ఉండాలంటే, ఆ సిచ్యువేషన్ ఉండాలంటే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత 10,000 20,000 ఎంత అవుతుందండి? ఒక 10,000 నథింగ్. ఎవ్రీ మంత్ 1,000 కడితే 12,000 సంవత్సరానికి, 1,000 ఎవ్రీ మంత్. 2,000 కడితే ఎవ్రీ మంత్ మనం హోటల్కి వెళ్తే ఒక బిర్యానీ 300 రూపాయలు వేసేస్తాం. అలా 4 బిర్యానీ అనుకోండి మంత్ కి కట్టేసుకుంటే మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. సో కొత్తగా వచ్చే యూత్ కానీ వీళ్ళందరికీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే సంవత్సరం ఒక 20,000 ట్యాక్స్ కడతా ఉంటే మీకు ప్రొఫైల్ క్రియేట్ అయ్యి రేపు పొద్దున వ్యవసాయ ఇవ్వాలన్నా మీకు ఈజీగా అప్రూవల్ వస్తుంది. అలాగే మీకు లోన్ పర్సనల్ లోన్ కావాలన్నా 8 లక్షల నుంచి 10 లక్షలు ఎమ్మనే అప్రూవ్ చేస్తారు. అలాగే హోమ్ లోన్ మీకు అదే 30,000 ట్యాక్స్ కడితే అరౌండ్ 8 lakhs దాకా ఇన్కమ్ అంటే మీకు ఆల్మోస్ట్ 80 లక్షలు హోమ్ లోన్ వస్తుంది. పర్సనల్ లోన్ ఒక 10 నుంచి 15 లక్షలు ఇస్తారు. వెహికల్ లోన్ ఒక 20 లక్షలు వెహికల్ లోన్ వస్తుంది. మీరు సమాజంలో గ్రోత్, మన ఇవాళ రేపు మన అందరం గ్రోత్ అంటే ఏం చూస్తున్నాము? ఒక కారు అంటే మనం కొంచెం మన లెవెల్ పెరిగింది అనుకుంటాం, అలాగే ఒక ఇల్లు అనుకుంటే మనకు ఉమ్మేస్తాం, అసలు మామూలుగా హైదరాబాద్ ఎరగేస్తాం ఊళ్ళో చెప్పుకుంటాం. అసలు ఈ ఐటీ రిటర్న్స్ అనేది ఎంత సాలరీ అబౌవ్ ఉన్న వాళ్ళు 5 లక్షల లెవెల్ అబౌవ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందండి. అప్ టు 2.5 lakhs వరకు నో నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆల్సో, బట్ మోర్ దెన్ 2.5 lakhs ఉంటే యూ నీడ్ టు ఫైల్ ద రిటర్న్.
ట్యాక్స్ అవసరం లేదు, కానీ యూనిట్ ఫైల్ ద రిటర్న్. ఓకే. సో ఐటీఆర్ మన ఓన్ గా కూడా మనం చేసుకోవచ్చు అని అంటారు, అది ఎలా? ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిందండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నా ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం ఎలా అంటే నాలాంటి వాళ్ళు బొచ్చు మంది చెప్పే ఉంటారు. అలాగే గూగుల్ కొట్టినా దొరికిద్ది, టెక్స్ట్ వచ్చింది, వీడియోలు వస్తాయి కదా, అదొక పద్ధతి. రెండోది, అరే బాబు నాకు ట్యాక్స్ కట్టే ఉంది ఇట్లా కాదు కానీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్దాం, వాడి మొహాన్ ఒక 1000, అలాంటి నా మొహాన్ 2000 కట్టి వాడి నుంచి ఒక ఐడియా తీసుకుందాం అనుకునేది ఒక పద్ధతి. ఒక 5000 మీకు ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 5000, ఇంకా ఎక్కువ ఉంటే 10,000 పే చేస్తే మేము ఇంకా బెటర్ గా సర్వీస్ ఇస్తాం. జనరల్ గా మేమేనే కదా, అంతే కదా. మీకు 5000 అంటే మీరు నాకు డబ్బులు మంచిగా ఇస్తాం, ఏం పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మంచి పే ఇస్తున్నప్పుడు మేము మంచిగా ఐడియా ఇస్తాం, అలానే ఎగ్గొట్టమని చెప్పం, ట్యాక్స్ ప్లానింగ్ చేస్తాం. ఏ సీఏ కూడా ఎగ్గొట్టమని చెప్పడండి, ఎందుకంటే నిర్మలా సీతారామన్ కూడా ఇదే మిస్ అవుతున్నారు. సీఏలు అందరూ కూడా ట్యాక్స్ ఎగ్గొడతారే అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చూడండి, నేనేం చెప్పాను, ఇదంతా చెప్పకముందు ఫస్ట్ ఒక 10,000 కొట్టుకోండి అని చెప్పాను. నామకైతే అది కూడా ఎవరు కట్టరు. ఎందుకంటే గవర్నమెంట్ 10,000 ఒక్క నాకు రోడ్లు అసలు వేయట్లేదు, వీళ్ళకి ఎందుకు కట్టాలి, 10,000 కూడా ఎందుకు ఇవ్వాలి, నాకేమవుతున్నాను అనే మైండ్ సెట్ లో వచ్చేసాం మనం. నాకు సబ్సిడీ రావట్లేదు, నాకు ఆ పథకాల్లో అమ్మఒడి రావట్లేదు అని, లేకపోతే ఏదో రావట్లేదు మనం కూడా 100 చెప్తాం. నాకు ఒక్క పథకం రావట్లేదు కదా, ఎందుకు ఇవ్వాలనే మైండ్ సెట్ లో మనం ఉంటాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రొఫైల్ క్రియేషన్ కోసం సీఏ వల్లే మీకు చాలా ట్యాక్స్ పేమెంట్ అవుతుంది. సో మీరు ట్యాక్స్ ప్లాన్ చేసి కరెక్ట్ గా మీకు వచ్చే ఇన్కమ్ లో ఎక్కడెక్కడ సేవింగ్స్ చేసుకోండి, ఇంత సేవింగ్ చేస్తుంది, ఇంత ట్యాక్స్ సేవ్ అవుతుందని డిజైన్ చేసి ఇవ్వగలం. ఓకే. సో కమింగ్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ప్రాఫిట్ అండి. ప్రాఫిట్ ఎంత డిక్లేర్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే జనరల్ గా ఏముంటదంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, షెడ్యూల్స్ కానీ నోట్స్ అకౌంట్స్ అంటారు. ఇది ఎవరికంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బిజినెస్ మ్యాన్ కి. కమింగ్ ఏజ్ లో బ్యాలెన్స్ షీట్, ఫినాన్స్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే ఒక బ్యాంక్ లో మీరు లోన్ కావాలన్నా, ఒక బ్యాంక్ లో మీకు ఏమైనా ఒక బ్యాంక్ గ్యారంటీ కావాలన్నా, లేకపోతే మీకు ఏమైనా క్రెడిట్ కావాలన్నా ఫ్యూచర్ లో, వీటన్నిటి కూడా ఫినాన్స్ స్టేట్మెంట్స్ మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేస్తారు బ్యాంక్స్. ఓకే, వీళ్ళకి ఏమేమి రావాలి, ఏమేమి పోవాలి, వీళ్ళకి ఇన్కమ్ ఏమి వచ్చింది, వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఏమేమి ఉన్నాయి అనే దానికి ప్రాపర్ గా డిజైన్, అంటే మీరు ఫ్యాక్చువల్స్ అంటే నిజాలు, ఏదో ఊరినే ఒక 20 లక్షలు చూపిస్తే మనం మంచి కంపెనీ అనిపించుకోవాలని అలాంటి ఏం చేయకుండా ఫ్యాక్ట్ఫుల్ గా ఏది ఉందో అది చూపించుకోగలిగితే మీకు మంచి లోన్ ఎలిజిబిలిటీ. కమింగ్ డేస్ లో గవర్నమెంట్ నుంచి లోన్స్ అంటే మీకు ముడి సరుకు కావాలి కదా, అప్పుడు సపోజ్ రా మెటీరియల్ తెచ్చుకుంటాం, అదంతా కొని పెట్టుకుంటే మీకు తక్కువ రేట్ ఆఫ్ కి పర్చేసింగ్ కాస్ట్ వస్తుంది. సో మీరు అమ్మినప్పుడు లాభం ఎక్కువ వస్తుంది, ఎక్కువ అంటే మీరు అమ్మినప్పుడు కొన్నప్పుడు తక్కువ రేటుకి వస్తుంది, అమ్మేటప్పుడు ఒక రేటుకి అమ్ముతారు, దాని మధ్య లాభం ఎక్కువ వస్తుంది కదా. అది ఆ అమౌంట్ మన ఓన్ డబ్బులు దొరకవు. లోన్ అంటే 1 రూపీ ఇంట్రెస్ట్, ఇవాళ రేపు 1 రూపీ ఇంట్రెస్ట్ లోపు ఎవరికి వస్తుంది లోన్స్? బ్యాంకులు తప్పితే మన ఫ్రెండ్స్ దగ్గర కూడా 2 రూపాయల వడ్డీలు, థర్డ్ పార్టీ ఎవరికి వెళ్ళినా చాలా పెద్ద వడ్డీలు అడుగుతున్నారు, కాబట్టి డబ్బులు రాట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం అంటే ప్రాపర్ బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ గా జెన్యూన్ గా చేసుకోగలిగితే యూ విల్ గెట్ ఎ గుడ్ లోన్ ఎలిజిబిలిటీ. ఓకే. సో యాక్చువల్ గా ఈ సిఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్ గా ఎలా అయితే ఎర్న్ చేస్తారో ఇల్లీగల్ గా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారు. అంటే వెనకాల బ్యాక్ ఎండ్ లక్షలు మీ బ్యాక్ కాదండి, బ్యాక్ ఎండ్. సో కొన్ని థర్డ్ పార్టీస్ నుంచి కానీ అటు కానీ ఇల్లీగల్ గా సైన్స్ చేయడం ఇలా ఎర్న్ చేస్తారు. సో డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇల్లీగల్ థింగ్స్ మీద కూడా వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వడం, ఇవన్నీ అంటే ఇక డబ్బుకి ఆశపడి సంతకాలు పెట్టడం, వాళ్ళు కూడా ఇరుక్కున్న స్టేజెస్ కాదు. మీరు చెప్పండి, బ్యాంకర్ లో మన స్కామ్ చూడలేదా? బ్యాంక్స్ ఎన్ని స్కామ్ చూడలేదు మనం? ఒక మీడియా కంపెనీలో స్కామ్ చూడలేదు. ఇప్పుడు బ్యాంక్ ని మనం అనలేం కదా, సిఏ ఇక్కడ ఒక పర్సన్ ని నమ్మి మనం వెళ్తాం, అవునా? సో బ్యాంక్ మొత్తాన్ని మనం అనడం వేరు, సిఏ ఒక పర్సన్ అనడం వేరు కదా. బ్యాంక్ మొత్తం అట్లా, బ్యాంక్ లో కూడా పర్సన్సే కదా చేసేది. అవును, వాళ్ళు ఫ్రాడ్ చేయలేదా? వాళ్ళు ఫ్రాడ్ చేసిన అది బయటికి నథింగ్ టు విత్ సిఏ అండి. ఇది నథింగ్ టు మీరు ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా కొంతమంది తేడాగాలు ఉంటారు. వాళ్ళు ఏం చేద్దాం ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదిస్తాం అనుకుంటారు, అది తప్ప ప్రొఫెషన్ లో రాదు. అది సిఏ అయితే లేదు. లాయర్లో మరి ఎంతమంది అరెస్ట్ అయ్యి లాయర్ లేరు, పోలీసులు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? మరి పోలీసులు కదా, అమ్మో పోలీసులు 3 సింహాలని గో డైలాగ్ వేస్తాం కదా. అదే కదా నా పాయింట్. ఇప్పుడు పోలీసులు లాయర్ గురించి మిమ్మల్ని ఎక్కడ అడగగలుగుతారు? అదే చెప్తున్నాను, నేను సీఏ కాబట్టి మీరు అడుగుతారు ఎలా సంపాదించడం అంటే. వాళ్ళు తప్పుడు రిటర్న్స్ ఇవ్వడం అంటే సీఏ కదండి. క్లయింట్ ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కక్కుతుబడి కొంతమంది ఒకరితో ఉంటారు, వాళ్ళు ఇట్లయినా అలా చేస్తే దొరికిపోతారు, వాళ్ళు అలా తక్కువ ఉంటారండి. అంటే బేసిక్ గా ఈ ఐటీ రైట్స్ జరిగినప్పుడు వెంటనే అక్కడ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన పర్సన్ సీఏ.
సో అట్ దట్ మూమెంట్స్ చాలా ఈ ఇంటర్నల్ సూట్ కేసులు మార్చుకుంటుంటారు కదా, ఇలా బ్యాగ్ సినిమాలో చూపించినట్టు. ఎగ్జాంపుల్ ఐటీ ఒక రైడ్ అవుతుంది, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక యాంకర్ గా బాగా గట్టిగా ఒక ₹1,00,00,000 సంపాదించారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ మీ గురించి కెమెరామెన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ కి హింట్ ఇచ్చారు, బాగా సంపాదించింది బ్యాక్ మనీ, గట్టిగా వెళ్ళి రైడ్ చేయండి, వాళ్ళ ఇంట్లో మీకు బంగారాలో నాకు 10 బిస్కెట్లు దొరుకుతాయి అన్నారు. ఎగ్జాంపుల్. సరే మీ దగ్గర రాగానే మీరు వెంటనే బోస్ గారు సార్ ప్లీజ్ సార్ మాకు ఇలా అయింది అని మీరు చెప్పడానికి కూడా ఉండదు. రైడ్ అయినా ఫోన్లు తీసేస్తారు, ఫోన్లు తీసేసుకుంటారు, మొత్తం కట్టు అత్త కూర్చోబెట్టి బాబు కూర్చోండి, సినిమాలు చూడట్లేదండి, అట్లా కూర్చోబెడతారు. మరి వెళ్ళినప్పుడు సీఏ కావచ్చు లాయర్ కావచ్చు వచ్చి ఏం మాట్లాడతారండి, సార్ సార్ ఎన్ని లెక్కల్లో ఉన్న డబ్బులు అని నేను లెక్క చూపించాలి ఫస్ట్. లెజిటిమేట్ గా మనం ఏం చేయాలి, లెక్కల్లో ఉన్నాయే ఏవి కూడా నేను లెక్కల్లో లేని డబ్బులు, లెక్కలో లేని డబ్బులకి ఏమవుతుంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నో కక్కు తెలుగా ఇతనే అడుగుతాడు, ఇతను అడిగితే నువ్వు ఆల్రెడీ దొంగ, నువ్వు అడిగితే నేను విన్నాం. అప్పుడు ఏం చేయాలి, పక్క నుంచి ఒక ప్రొఫెషనల్ అంటూ నాలాంటోడో లేదా లాయర్ కొంచెం దూవడానికి ట్రై చేస్తారు, ఎందుకు ఈ కస్టమర్ అడుగుతాడు కాబట్టి. అంతేగాని మాకేమైనా పని మేము వెళ్ళి అలా చేయమండి, అది అందరూ చేయమండి, లెజిటిమేట్ కొనడానికి ట్రై చేస్తాం, మేము వచ్చేటప్పుడే చూపిస్తాం. ఇప్పుడు రైడ్ అనేది నా మీద కాదు, సీఎం మీద కాదు రైడ్ చేసింది, లాయర్ మీద కాదుగా, ఇక్కడ డబ్బులు ఇతను అడగండి ఫస్ట్, ఎందుకు అలా చేస్తున్నారు, అంతంత డబ్బులు ఎందుకు మీరు బ్లాక్ లో సంపాదిస్తున్నారు అని. వాళ్ళకి ఏంటంటే మొత్తం పట్టుకుంటే 100% పెనాల్టీ అండి, అవునా. ఇప్పుడు బంగారం కానీ పట్టుకుంటే వాడేమడుగుతాడంటే సార్ ఎంతో కొంత ఇస్తాం వదిలేమని చెప్పండి అని అంటాడు. అలా జరుగుతా ఉంది. అలాగే అన్ని ఉండవండి, అదే చెప్తున్నా కదా, ఏదైనా సరే ఒక 10% ఉంటుంది డీవియేషన్, అది జరుగుతూ ఉంటాయి. ప్రొఫెషనల్ ఎథిక్స్ లో తీసేద్దామంటారా? అది అంటే అది ప్రొఫెషనల్ ఎథిక్స్ కాదు అసలు, అది చెయ్యరు జనరల్ గా, సీఏ వాళ్ళు అలా చేయరండి. అంటే మాట్లాడతారు, డెఫినెట్ గా మాట్లాడని అన్నాం అంటే మనం ఫ్యాక్ట్ఫుల్ గా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఉంటారు, అది ఎక్కడ తెలియదు మనకి, ఒక్క ప్రూఫ్ ఉందా మన దగ్గర అలా చేస్తారని, బయటికి రావు కదా, రావు. మరి రానప్పుడు మనం ఏం చేస్తాం, అది ఓపెన్ సీక్రెట్ అనుకో, లేదా అది ఓపెన్ సీక్రెట్ అనుకుందాం దాన్ని, అంతే. నేను అలా ఒప్పుకున్నా అనుకోండి, మమ్మల్ని నన్ను లోపలేస్తారు, ఏం చెప్తున్నా అంటారు, కెమెరాకి నువ్వు ఇలా చెప్తే అట్లా, నువ్వు సీఏ గురించి నెగిటివ్ గా తప్పుగా మాట్లాడాలని, అలా ఉండదండి. జనరల్ గా ఏదైనా వాయిన్ చేస్తుంటే విత్ ఇన్ ద లాలో మేము డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు వాళ్ళు రైట్ చేసి తీసుకెళ్ళినాం కానీ ఇదిగోండి మేము ఇంత సంపాదించాము అని, ఒక్కోసారి కస్టమర్ కి అర్థం కాకుండా తీసుకెళ్లిపోతారు. అంటే అర్థం కాకంటే కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాక, తర్వాత మేము వెళ్ళి ఐటీఐటీకి మధ్య ఇన్కమ్ ట్యాక్స్ అప్లై ట్రిబ్యునల్ ఉంటారు, లేదా కమిషనర్ దగ్గర అప్పీల్ చేసి సార్ ఈయనకి ఆల్రెడీ ఉంది అమౌంట్, వాళ్ళ ఆవిడ పేరు మీద ఇంత ఇన్కమ్ ఉంది, ఈయన పేరు ఇంత ఇన్కమ్ ఉంది, 10 years నుంచి ఫైల్ చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళిన ఇన్కమ్ దీంట్లోనే వచ్చిందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడతాం. రైడ్ జరిగినప్పుడు పోయిన అమౌంట్ కానీ ఆస్తులు కానీ ఏమైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కంబ్యాక్ తెచ్చుకోవచ్చండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెచ్చుకోలేంత ఉంటే జయలలిత గారి లాగా ఆస్తులు అటాచ్ అవుతాయి ఈడీకి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా ఆస్తులు ఉంటే ఎందుకు ఏం కాదు, జరిగింది కదా, వాస్తవం కదా, ఈడీ అటాచ్మెంట్ జరిగింది, అవన్నీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమే కదా, కాబట్టి అటాచ్మెంట్ చేస్తారు. ఎలా సంపాదించారని ఫిట్ ప్రో ఓపెన్ సీక్రెట్ కదండి. సో చూసారు కదండి, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.